హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వి3 ఆర్ట్స్ తెలుగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్. మొట్టమొదటిగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ డౌట్స్ అనేది చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్కి నేను ఈ వీడియో చేయబోతున్నాను ప్రస్తుతానికి. ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసి ఉంటారు. ఇక్కడ కూడా అదే నేను పెట్టానన్నమాట. అమౌంట్ నాట్ రిసీవ్డ్ ఫస్ట్ డౌట్ ఒకటండి. రెండోది వచ్చేసి యాప్ నాట్ వర్కింగ్. మూడోది వచ్చి సీఎం పిన్ నాట్ రిసీవ్డ్. అదేందో చెప్తాను. అమౌంట్ నాట్ రిసీవ్డ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అమౌంట్ రిసీవ్ అనేది ఎట్లా అనేది చెప్తాను. పేమెంట్స్ రిలేటెడ్ మనం మామూలుగా సండే నుంచి శనివారం వరకు పెట్టుకున్న మన విత్డ్రాల్స్ అనేది నెక్స్ట్ వీక్ మంగళ బుధ గురువారాలలో పేమెంట్లు వచ్చిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సండే రోజు పెట్టుకుంటారు, నేను పెట్టుకొని 1 వీక్ అయింది ఇంతకు పేమెంట్ రాలేదంటారు. అదొకటి. ఇంకొకటి 100 రూపాయలు పెడితే 100 రూపాయలు చెక్ చేస్తారు వాళ్ళ అకౌంట్లో. రాదండి. 100 రూపాయలు పెడితే 10% కట్టే 90 రూపాయలు. అంటే మనం ఎంతైతే పేమెంట్ విత్డ్రా పెడుతున్నామో దాంట్లో 10% కట్టే మిగతా పేమెంట్ వస్తుంది. ఇంకోటి అందరూ మై వి3 యాడ్స్ అని చెప్పేసి చూస్తున్నారు. మై వి3 యాడ్స్ అని రాదండి. మనవి కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫర్మ్ నేమ్స్ ఉంటాయి. అందులో రకరకాల ఫర్మ్ నేమ్స్ చివరిలో మార్కెటింగ్ అని ఉంటుంది. మీరు వచ్చిన పేమెంట్ 10% కట్ చేసి చెక్ చేసుకుంటే అదే ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి వచ్చేసి, సార్ అక్కడ తమ్ము సింబల్ గ్రీన్ పడలేదు అంటారు. లేదండి, వెంటనే గ్రీన్ పడదు. 15 to 20 డేస్ మధ్యలో గ్రీన్ సింబల్ పడుతుంది. ఓకేనా. అప్పుడు ఎల్లో ప్రాసెసింగ్ ఉంటే దాని అర్థం పేమెంట్ రాలేదని కాదు. అందులో మీరు వెళ్ళి ఇంకోటి గూగుల్ పే, ఫోన్పేలో చెక్ చేసుకోవచ్చా అంటున్నారు. మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం గూగుల్ పే, ఫోన్పేలో చెక్ చేసుకుంటే ఎలా వస్తుందండి? లేదంటే మనకు బ్యాంక్ స్టేట్మెంట్లో మాత్రమే వస్తుంది. అది గూగుల్ పే, ఫోన్పేలకు రాదు. అది కూడా 10% కట్ అయ్యి వస్తుంది. అంతేకాకుండా అది రానప్పుడు ఏం చేయాలంటే మీరు రిడీమ్ క్యాష్ వాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అక్కడ ప్లస్ మార్క్ మీరు సింబల్ కొడితే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. అక్కడ మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ వెంటనే ఆ తమ్ము సింబల్ రెడ్ కూడా వెంటనే రాదు. అన్ని పేమెంట్స్ అయిపోయాక వస్తుంది అనమాట. సో అది మీరు ఆ విషయం చూడకుండా చేయకుండా పేమెంట్ రాలేదు, అది లేదు, అప్లై అని అడగడం చేయడం తలనొప్పి. ఫస్ట్ ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకోండి. ఎల్లో సింబల్ అదే గ్రీన్ సింబల్ రాకపోయినా పేమెంట్ రాలేదు చెక్ చేయరు, స్టేట్మెంట్లో చెక్ చేయరు. ఇదంతా సమస్య. మీరు ప్రశాంతంగా ఈ సిస్టమ్ ఫాలో అయితే మీకు పేమెంట్ వచ్చిందా లేదా మీకు తెలుస్తుంది, లేదా మన అకౌంట్ డీటెయిల్స్ తప్పున్నాయి అనేది అన్ని క్లారిఫికేషన్ ఈ కన్ఫర్మేషన్తో తెలిసిపోతుంది. సో దయచేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని చేయమని చెప్తాను. మీరు అక్కడ చెయ్యరు, అదే సమస్య. హలో ఫ్రెండ్, ఇప్పటి వరకు మీరు ఫస్ట్ ఆప్షన్ విన్నారు, పేమెంట్ రావట్లేదు. రెండో ఆప్షన్, అదే రెండో సమస్య ఏంటి, యాప్ నాట్ వర్కింగ్. ఓకే, ఈ మధ్యలో అప్గ్రేడ్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి. అదే బ్యాక్ ఎండ్లో ప్రాసెస్, సిస్టమ్ అప్గ్రేడ్. సో మనకు ఒక హ్యూమన్ బీయింగ్కి ఫంక్షనింగ్ ఎలాగోనో బాడీ, డైలీ మనం లేస్తాం, మనం ఫ్రెష్ అప్ అవుతాం, తింటాం, చేస్తాం. సో అవన్నీ మీకు తెలుసు, డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఫంక్షన్ మనకు ఉన్నట్టుగా మనకు పేమెంట్లు రావాలన్నా, కమిషన్లు రావాలన్నా, ఆ ఓటీపీలు రావాలన్నా, లేకపోతే వచ్చిన డేటాను ఇవన్నీ పెట్టుకోవాలన్నా, సీఎంలు, పిఎంలు, పిన్ అప్గ్రేడ్స్ ఎన్నో ఉంటాయి కదండి బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో డైలీ వచ్చిన కమ్యూనిటీకి సర్వర్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా సందర్భాల్లో సర్వర్ మెయింటెనెన్స్ అవుతుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే 5-10 మినిట్స్, 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు ఇబ్బంది అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మరి అది టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఒక్కోసారి ఒక రోజు మొత్తం ఇబ్బంది అయిన సందర్భాలు కూడా చాలామందికి వచ్చినాయి. అట్లా 2-3 డేస్లో ఆల్మోస్ట్ చాలామందికి, కొంతమందికి ఏంటంటే ఇదిగో యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ మీకు కనిపించే స్క్రీన్ కనపడుతుంది. లేదంటే 404 ఎర్రర్, నాట్ ఫౌండ్, పేజ్ నాట్ ఫౌండ్ అని వైట్ స్క్రీన్ వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు మీరు కంగారు పడాల్సింది ఏమి లేదు ఫ్రెండ్స్. మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి, మీ యాప్ని అక్కడ ఎక్కడైతే మీ ఇన్స్టాల్ ఉంటుందో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇన్ఫో అనే ఒక ఆప్షన్ వస్తుంది. అందులో 4 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఇన్ఫోని వెళ్ళండి. ఇన్ఫోని వెళ్ళగానే క్లియర్ డేటా, క్లియర్ క్యాచ్ మెమరీ, లేదా మొత్తం అని కొట్టేశారనుకోండి, అది కొట్టేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి, మీ మొబైల్లో నేను చెప్తున్నాను, మొబైల్లో యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్లో ఏమేమైతే యాప్స్ ఇన్స్టాల్ ఉంటాయో అందులో మన మై వి3 యాప్ కనబడుతుంది. అక్కడ వెళ్ళి అందులో కూడా క్లియర్ క్యాచ్ మెమరీ కొట్టండి. కొట్టిన తర్వాత కొన్నిటికి ఏంటంటే మనం యాప్స్కి స్పెషల్ పర్మిషన్ ఉంటుంది, ఆటో అప్డేట్ అని. అట్లా మీరు ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు, నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, అట్లా ఎన్నో యాప్స్ ఉంటాయి కదండి. వాటికి ఆటో అప్డేట్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు మై వి3 యాప్కి మీ యాప్స్లో సెట్టింగ్స్లో వెళ్ళి ఆటో అప్డేట్ పెట్టుకోండి. ఎప్పుడన్నా ఏదైనా రాగానే ఆటోమేటిక్గా అప్డేట్ ఉంటుంది.
అప్పటికి నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీకు యాప్ ఎప్పుడు సమస్య వచ్చినా ఆటోమేటిక్గా అవుతుంది. లేని పక్షాన మనం అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే మోస్ట్‌లీ అవుతది. కొన్ని మొబైల్స్‌కి రావట్లేదు. మరి కారణం నాకు కూడా తెలియదండి. ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌కి రావట్లేదు. బట్ మళ్ళా తర్వాత సెట్ అవుతుంది. సో, దానికి మీరు కంగారు పడి మీ అప్లైనర్స్‌కి వీళ్ళకి కంగారు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కంపెనీ అసలు మొయ్యరు, చెయ్యరు. ఓకేనా? యాప్‌లో పని చేయకపోతే చాలు కంగారు. యాప్ సర్వర్ కనకపోతే సార్ కంగారు. అయ్యా! మూసేసిర్రా. ఇవన్నీ వద్దండి. వద్దు. కంపెనీ మొయ్యరు. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు ఉన్న సందేహాలను మీ సీనియర్ ఎప్పుడో దాటుకుంటూ వచ్చారు. కొత్త వాళ్ళకి కామన్‌గా ఉంటది కంగారు. బట్ భయపడాల్సిన అవసరం లేదు. మనది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. తినడం ఆపేసేంత వరకు కంపెనీ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. సో, తినడం అనేది ఆపడం అనేది అసాధ్యం. మనం చనిపోతే తప్ప అది మనం ఆపలేము. సో, ఇది మీకు సింపుల్‌గా చెప్తున్నాను. యాప్ ఎప్పుడు అప్‌డేట్ వచ్చినా, పని చేయకపోయినా కంగారు లేదు. ఆ పర్టిక్యులర్ సమయంలో మీరు వదిలేసి తర్వాత ప్రయత్నం చేయండి. ఏదైనా సరే. ఆ టైంలో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. పేమెంట్ విత్‌డ్రా పెట్టుకోవచ్చు. లేదా ప్రమోషన్‌కి పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి ప్లాన్ అప్‌గ్రేడ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో యాప్ అప్‌డేట్ చేసిన సమయంలో అవి పెట్టుకుంటే మీకు ఎర్రర్స్ రావచ్చు. అంతేనా? ఆ టైంలో వదిలేసేయండి. వదిలేసి మిగతా టైంలో చేసుకోండి సెట్ అయితది. అంతే. అది ఫ్రెండ్స్. సో, ఈ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ మూడో పాయింట్‌కెళ్దాం మనం. ఇక మూడో ఆప్షన్ సీఎం పిన్ నాట్ రిసీవ్డ్. దీని లొల్లేందో చూద్దాం. సో, మన డౌన్‌లైన్‌లో చాలామందికి బియ్యం పిన్నులొచ్చినంత ఈజీగా సిల్వర్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ పిన్నులు ఇట్లా పేమెంట్ పంపియగానే వచ్చేస్తాయంట అనుకుంటున్నారు. లేదు ఫ్రెండ్స్ కాదు. ఫస్ట్ సీఎం అప్‌గ్రేడ్ పెట్టుకున్నాక మీకు ప్లాన్ అప్‌గ్రేడ్ అనే ఆప్షన్ సీఎంది అప్‌గ్రేడ్ పెట్టుకున్నాక మీకు డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. డిస్కౌంట్ ఆఫర్ అని వచ్చినాక మీరు బ్యాంక్ అకౌంట్‌లో మీకు డబ్బులు పే చేసినాక మీకు డాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్, డిస్కౌంట్ ఆఫర్ స్క్రీన్‌షాట్, పేమెంట్ ప్రూఫ్, మీ ఫోన్ నంబర్ అన్నీ మీరు వాళ్ళకి ఎవరైతే మీకు మెసేజ్ వచ్చిందో వాళ్ళకి పంపిస్తే అటు విజయవాడ అయితే మన దీపిక మేడం కావచ్చు, స్వాతి మేడం కావచ్చు, ఇటు వేరే లొకేషన్‌లో దీపిక మేడం కావచ్చు. వాళ్ళకి పంపించినాక పిన్ను ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాలలో 24 గంటల సమయం పడుతుంది పిన్ రావడానికి. మాక్సిమం 24 గంటల సమయం. అదే తమిళనాడులో 48 గంటల సమయం. సో, వాళ్ళకంటే మనం చాలా బెటర్ పొజిషన్‌లోనే ఉన్నాము. 24 గంటల వరకు మీరు ఎవరిని అడగొద్దు. అంత లోపల వచ్చిందా మనకు వెల్ అండ్ గుడ్. ఓకేనా? సో, ఇది కంగారు పడకండి. మీ అప్లైన్‌లకి దమ్ చేయకండి. 24 గంటల సమయం అంతే. అందులో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్. సో, ఇది టోటల్‌గా నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయాలు. కంపల్సరీ వస్తది. పిన్ వస్తది. తొందరగానే వస్తది. మినిమమ్ 24 గంటలు అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పటివరకు నేను చెప్పిన మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఇంపార్టెంట్ ప్రతి వీడియో నేను మీకు చేస్తూనే ఉంటాను నాకు తెలిసినంత వరకు. మీకు గూడా ఇంకా ఇది కాకుండా వేరే డౌట్స్ ఏమన్నా వస్తే నన్ను అడగొచ్చు కామెంట్‌లో. మీరు వీడియో ఎలా అనిపించిందో కూడా పెట్టొచ్చు కామెంట్‌లో. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్ యూ.